ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా విమర్శలు తప్పవు, ఎంత పోరాడినా బాధ తప్పదు. జట్టు కోసం గాయాన్ని తట్టుకుని మరీ బ్యాటింగ్కు వచ్చి గెలుపును అంచుల వరకు తీసుకువచ్చినా మరోసారి అతడికి బ్యాడ్ లక్ తప్పలేదు. చివరి వరకు జట్టు విజయం కోసం పోరాడిన ఒక చిన్న తప్పిదంతో జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇవన్నీ వరల్డ్ బెస్ట్ ఫినిషర్లో ఒకడైన డేవిడ్ మిల్లర్ గురించి చెప్తున్న మాటలు. ఐపీఎల్లో బుధవారం గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టెన్షన్ పీక్స్కు చేరింది. చివరి ఓవర్లో ఒక పెద్ద హైడ్రామాని నడిచింది. ఈ మ్యాచ్లో హీరోగా నిలవాల్సిన మ్యాచ్లో మిల్లర్ అనూహ్యంగా విలన్ అయ్యాడు. అసలు మిల్లర్ ఏం చేశాడు? అత్యద్భుతంగా ఆడినా ఎందుకు విమర్శలు వస్తున్నాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 211 పరుగుల భారీ చేజింగ్లో క్యాపిటల్స్ జట్టు చివరి 2 ఓవర్లలో 36 పరుగులు చేయాలి. అప్పటికే సగం జట్టు పెవిలియన్కు వెళ్ళింది. మిల్లర్ తప్పితే ప్రధాన బ్యాటర్లు ఎవరూ లేరు. ఫినిష్ చేసి జట్టును గెలిపించాలంటే మిల్లర్కు మాత్రమే సాధ్యం. చరిత్రలో తన ఫినిషింగ్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించిన మిల్లర్పై ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మిల్లర్ క్రీజ్లో ఉంటే మిరాకిల్స్ చేస్తాడని నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ క్యాపిటల్స్ బ్యాటర్ దుమ్ము లేపాడు. సిరాజ్ వేసిన 19 ఓవర్లో ఏకంగా 23 పరుగులు రావడంతో లక్ష్యం చివరి ఓవర్లో 13 పరుగులకు తగ్గింది. అయితే చివరి ఓవర్లో విప్రజ్ నిగమ్ 4 కొట్టి ఆ తర్వాత బంతికి అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కుల్దీప్ యాదవ్ సింగిల్ తీయడంతో ఈక్వేషన్ 3 బంతుల్లో 8 పరుగులకు చేరింది. మిల్లర్ స్ట్రైకింగ్కి రావడంతో ఆశలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రసిద్ధి వేసిన ఒక స్లాట్ బాల్ను మిల్లర్ లాంగ్ ఆఫ్లో భారీ సిక్సర్ బాది గుజరాత్ను గట్టి దెబ్బ కొట్టాడు. దీంతో 2 బాళ్లకు 2 పరుగులు చేయాలి. ఈ దశలో ఒత్తిడి అంతా టైటాన్స్ జట్టుపైనే ఉంది. ఎందుకంటే మిల్లర్ కదా అక్కడ క్రీజ్లో ఉంది. అది కూడా 2 బంతుల్లో 2 పరుగులు. ఇంకేముంది, ఢిల్లీకి వరుసగా 3వ విజయం, గుజరాత్కు హ్యాట్రిక్ ఓటమి అనుకున్నారు. అయితే కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయింది. 5వ బంతిని ప్రసిద్ధ స్లో బాల్ వేయగా షార్ట్ మిరాన్లో మిల్లర్ ఆడాడు. ఈ బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్న మిల్లర్ మాత్రం నాన్ స్ట్రైకింగ్లో ఉన్న కుల్దీప్ను వెనక్కి పంపించేశాడు. దీంతో చివరి బంతికి 2 పరుగులు చేయాలి. ఒక్క బిగ్ హిట్ కొడితే మ్యాచ్ ఢిల్లీదే. కానీ గుజరాత్ జట్టును ఆ దేవుడే కాపాడినట్టు ఊహించిన విజయం సాధించింది. చివరి బాల్ను ప్రసిద్ధ స్లో బౌన్సర్ వేయగా మిల్లర్ బంతిని ఆడడంలో విఫలమయ్యాడు. బాల్ మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతుల్లో పడడంతో ఖచ్చితంగా సింగిల్ తిరగాల్సి వచ్చింది. అయితే బట్లర్ వెనక నుండి అద్భుతమైన త్రో వేసి రన్అట్ చేయడంతో గుజరాత్ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అంతే, స్టేడియం మొత్తం ఒక్కసారిగా షాక్. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో మిల్లర్ చేసిన పొరపాటుతో ఢిల్లీకి 1 పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో 5వ బంతిని మిల్లర్ సింగిల్ తీసి ఉంటే బాగుండు అని చాలా మంది భావించారు. మిల్లర్ సింగిల్ తిరిగి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. అప్పుడు కుల్దీప్ యాదవ్ చివరి బంతికి అవుట్ అయినా మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్ళేది. కానీ మిల్లర్ తనను తాను నమ్మాడు. ఫినిష్ చేస్తానని కాన్ఫిడెంట్గా కనిపించాడు. అయితే మిల్లర్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఒక బౌండరీతో మ్యాచ్ ఫినిష్ చేద్దామనుకున్న మిల్లర్ కనీసం బంతిని కూడా టచ్ చేయలేకపోయాడు. గాయంతో రిటైర్డ్ హట్ అయ్యి మళ్ళీ జట్టు గెలుపు కోసం క్రీజులోకి వచ్చి అసాధారణంగా బ్యాటింగ్ చేసిన మిల్లర్ శ్రమ అంతా వృధా అయిపోయింది. అప్పటి వరకు హీరోలా కనిపించిన మిల్లర్ చివరి 2 బంతుల్లో జట్టును గెలిపించలేకపోవడంతో విలన్గా మిగిలి విమర్శలు మూటగట్టుకున్నాడు. మరి కొంతమంది మాత్రం పాపం ప్రతిసారి మిల్లర్కే ఎందుకు ఇలా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మిల్లర్ చేసిన పని మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది.